అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ జాతీయ స్థాయి ఈత పడవ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జీఎస్పీ రాహుల్ మీనా గోదావరి దేవికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ప్రారంభించారు. ఆత్రేయపురం ఉత్సాహం పేరుతో 3 రోజుల పాటు జరగనున్న సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు జాతీయ స్థాయి ఈత పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. పోటీల్లో భాగంగా లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ కూడా ప్రారంభించారు. ఆత్రేయపురం మహాత్మా గాంధీ హై స్కూల్ మైదానంలో వేదికపై ప్రముఖ హీరో శర్వానంద్ నటించిన ప్రత్యేక సంక్రాంతి సన్నివేశాలను నిర్వహించనున్నారు. పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా గర్వంగా ఉంది. ఆత్రేయపురం ఏమిటి, పడవల పోటీలు ఏమిటి, కేరళలో జరిగే పోటీలు ఆత్రేయపురంలో, కోనసీమలో, లొల్లలాకుల్లో జరుగుతున్నాయా అని అందరూ కూడా తెలుసుకునే విధంగా గత సంవత్సరం మనం ప్రారంభించి వాటిని ముందుకు తీసుకెళ్ళాం. దానికి కూడా జిల్లా కలెక్టర్ గారి సహకారం మరువలేనటువంటిది. దానిని ఇంకా ఆ స్ఫూర్తి ఆనాడు ప్రపంచంలోని విదేశాల్లో ఉన్నవారు కూడా ఫోన్ చేసి కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయా, కేరళలో జరిగే పడవల పోటీలు మన కోనసీమలో, మన ఆత్రేయపురంలో జరుగుతున్నాయా అని అందరూ కూడా మన వారికి ఫోన్ చేసి అడిగిన పరిస్థితులు చాలా మంది నాకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత దీని ఒక పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలి. ఒక పర్యాటక హబ్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కొలువై ఉన్నారు. వెంకన్న ఆలయం కూడా 7 శనివారాలు 7 ప్రతిష్టల్లో ప్రజలందరి యొక్క నమ్మకాన్ని చూరగొని వెంకన్న వెలుగొందుతూ ఉన్నారు. ఒక పక్క టెంపుల్ టూరిజం, మరొక పక్క ఎకో టూరిజం, అలాగే స్పోర్ట్స్ టూరిజం, ఇవన్నీ కూడా ఒక పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది అనే ఆలోచనతో ప్రయత్నం చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సహకరించి టూరిజం శాఖకు రికమెండ్ చేయడం జరిగింది. జిల్లా టూరిజం అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా సహకరించడం జరిగింది. దానికి నిధులు ప్రభుత్వం ద్వారా కూడా ఈనాడు ప్రభుత్వం ద్వారా కూడా నిధులు మంజూరు చేసి ఈ కార్యక్రమానికి ఇంకా వన్నె తెచ్చే విధంగా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేయడానికి అది దోహదపడింది. సో మనకు ఉన్న ఈ ఎన్వైరన్మెంట్ ని, ల్యాండ్స్కేప్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టోటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఓన్లీ 3-4 days కి కన్ఫైన్ చేయకుండా, సో నెక్స్ట్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ ఇట్. సో త్రూఅవుట్ ద ఇయర్ ఈ టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే కావాలో కోఆర్డినేట్ చేసుకొని డెఫినెట్ గా కమింగ్ 1 year లో ఈ యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి డెఫినెట్ గా. సో దాన్ని కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో వచ్చిన ఎవరైతే మనకి టూరిజం కి వస్తున్నారో కన్జ్యూమర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రాపర్ గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హావ్ గాట్ వెరీ పాజిటివ్ సిగ్నల్స్ ఈ ఏరియాలో. సో మీరు ఎవరైతే అతిథుల్ని మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో కోనసీమలో మనం ఎలా ట్రీట్ చేస్తాము, సో హాస్పిటాలిటీ అనేది ఇక్కడ బ్లడ్ లో ఉంటుంది అందరికీ కూడా. సో అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్ గా ఆదివారం సెలవు రోజు కావడంతో మేడ